ఎంతసేపు పెట్టారా మందాదానా? అరే నాకు మందు దాని మూడు లేదురా, మీరు కానీ చేసేయండి. అరే నాకు మూడు లేదురా, తర్వాత మాట్లాడతా, పెట్టే. ఏంట్రా మేడం వచ్చిన పని చూస్తున్నాను, ఎవరి కాల్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నాడు? నీకు నిన్నే వచ్చినావుగా, నీకు తెలియదు మామ. ఏంట్రా తెలిసేది? ఎగ్జాక్ట్లీ 3 నెలలకు ముందు వీడు సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ అవుతాను గోకిందా? రే తినే ముందు రుచి, తినే ముందు కథ, ప్రకృతి ఆడ. సరే చెబుతూ చూపించు. వీడు ట్రైనింగ్లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఏంట్రా బాబు, శాండ్విచ్లో సలాడ్లా పడ్డారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఎర్రర్స్ వస్తున్నాయి, కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్? మీరు నాన్ సిఎస్సీనా? కాదు, సిఎస్సీనే. దిస్ ఇస్ గీత. గౌరవ్. ఓకే ఫినిష్. చాలా థ్యాంక్స్. మీరు కూడా సిఎస్సీయా? గబ్బర్ సింగ్ మూవీ చూసి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసరా అని అడిగినట్టుంది. సారీ, మీరు చాలా ఫాస్ట్గా డీబగ్ చేశారు, అందుకని అడిగాను. లైట్ ఫాస్ట్గా ఒకసారి, స్లోగా ఒకసారి ట్రావెల్ చేయదు. ఏంటిది ఇక్కడ కూర్చుంది? ఓకేరా, బాయ్. ఏంటి గీత డల్గా ఉన్నావు? నేను టెస్ట్ క్లియర్ కాలేదు, నేను ట్రైనింగ్ క్లియర్ చేయలేను, నాకు జాబ్ రాదు. మీరు అందరూ జాబ్ చేసుకుంటారు, నేను మాత్రం ఇంట్లో కూర్చొని గిన్నెలు కడుక్కోవాలి. పిచ్చి కోతికి తేలుకుంటున్నట్టు మాట్లాడతావు ఏంటి? హెల్ప్ చేయడానికి నేను ఉన్నానుగా నీకు. చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే నేనేమయ్యేదాన్ని. లైబ్రరీకి పద, రేపు ఎగ్జామ్కి డౌట్ క్లియర్ చేస్తాను. శ్రీశాంత్ 6 కొడతాడా లేడా అని ధోని టెన్షన్ పడినట్టుంది నా పరిస్థితి. నేను పాస్ అయ్యాను. ఏ మంత్రమో అల్లే సిందిల ఎదకే బేసే సంకెల భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బాణై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నలాయే మనసంతా మాయమాయే అయినా హాయే. ఏంటికి అర్జెంట్గా ఏదో చెప్పాలని రమ్మను. గౌరవ్, నేను లవ్ చేస్తున్నాను తెలుసా? నిజంగానా?
నేనే నీకు ట్రైనింగ్ అయ్యాక చెప్దాం అనుకున్నాను. నువ్వు చెప్పాలని అనుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఉండాలి కదా. మనం ఇక క్యాంపస్లో కలవలేము, అందుకోసమే నేను ఎక్స్ప్రెస్ చేశాను. వై? నాకున్న నాలెడ్జ్కి నేను ఫైనల్ టెస్ట్ క్లియర్ చేయలేను. నువ్వు చేస్తావు. లేదురా, నేను టెస్ట్ క్లియర్ చేయలేను. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఒరేయ్, ఇదేమైనా అరుంధతి మూవీయా? నువ్వు జేజమ్మవి అంటే అనుష్క జేజమ్మ అయినట్టు నువ్వు క్లియర్ చేస్తావు అంటే నేను క్లియర్ చేయడానికి. మరి ఏం చేస్తావా? ఇంటికి వెళ్ళిపోతావా? నువ్వు నా టెస్ట్ రాసావంటే నాకు జాబ్ వస్తుంది. నేనా? అవును, మా ఫ్రెండ్ సరితకు కూడా ఏం రాదు. తన బాయ్ ఫ్రెండ్ రాస్తేనే పాస్ అయింది, జాబ్ వచ్చింది. నేను రాయాలా? అవునరా, ఫస్ట్ మీ బ్యాచ్కి పెట్టాక నెక్స్ట్ డే మా బ్యాచ్కి ఎగ్జామ్. సో నీ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ డే నా ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు కదా ప్లీజ్. ఓకే, నేను చేస్తాను. చాలా థ్యాంక్స్, ఐ లవ్ యూ సో మచ్. ఒకసారి బయటికి రా. ఏంటి, ఎవరు ఎగ్జామ్ రాస్తున్నావు? చూడు గౌరవ్, నువ్వు పనిచేయాల్సిన కంపెనీ కోసం, నీకు కంపెనీ ఇచ్చే వాళ్ళ కోసం కాదు. చూడు గౌరవ్, నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావో విషయం చెప్పు, వాళ్ళని ఇంటికి పంపిస్తాను. లేకపోతే నువ్వు రిజైన్ చేయాల్సి వస్తుంది. సార్, ఐ విల్ రిజైన్. వాట్? అమ్మాయి కోసం మంచి శాలరీ జాబ్ వదులుకున్నాడా? దాన్ని ఏమంటారు? దీన్నే మా ఊళ్ళో గాడిద గుడ్డు, పిచ్చి, అబ్బో ఇంకా చాలానే అంటారులే. మరి గీత? ఆ కంపెనీలో ఫైనల్ డేస్కి 2 అటెంప్ట్లు ఉంటాయి. ఫస్ట్ టైం గౌతమ్ గారు బుక్ అయిపోయాడు. సెకండ్ టైం తన ఎగ్జామ్ రాసింది, పాస్ అయిపోయింది. అదే కంపెనీలో జాబ్ చేస్తుంది. ఏముంది, మన గౌరవగంలోనే ఇంకొనొకరికి పాస్ అయింది, ఇంకోని కోసం వెయిటింగ్ చూపు. భారతం మొత్తం విని సీత గురించి అడిగినట్టుంది. రే, ఇప్పుడే నీ గీత స్టోరీ విన్నాను. ఆమె కాల్ కోసం నువ్వెందుకు వెయిట్ చేయడం? నువ్వే కాల్ చేయొచ్చుగా. దానికి జాబ్ వచ్చినప్పటి నుంచి చేస్తున్నాను రా, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు. అందుకే రేపు నేనే వెళ్తున్నాను. నేను ఐరన్ బట్టలు ఎక్కడ పెట్టావు? కబోర్డ్లో ఉంటాయి చూడు. ఓకేరా, ఆల్ ద బెస్ట్. 3 months దాని మా నుండి ఇంకా బయటికి రాలేదా? పద్మనాభం అభిమన్యుడు, ప్రేమలో పడిన దేవదాసు ఎప్పుడు బయటకు రాదు. ఇక వీడెప్పుడు వస్తాడో ఏమిటో. హాయ్ గౌరవ్, హౌ యూ? ఏంటి జాబ్ ఎక్కడ చేస్తున్నావు? హీస్ గౌరవ్, మై ఎక్స్ కొలీగ్. గౌరవ్, దిస్ ఈజ్ వరుణ్, మై బాయ్ ఫ్రెండ్. వాట్? నా కోసం జాబ్ వదులుకున్నావా? కొంపతీసి నా పేరు చెప్పలేదు కదా? నో, చెప్పలేదు. అయినా నీకేంట్రా, ఏదో కంపెనీలో జాబ్ కొట్టేస్తావు. డైలీ కాల్ చేస్తానే, ఇసుక్కోకుండా ఫోన్ లిఫ్ట్ చేయి. వీక్లీ వన్స్ మెయిల్ మీ. ఓకే. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకొక 1 hour. నేను కూడా వస్తాను. కొంచెం హరీలో ఉన్నాం. మీట్ యూ లేటర్, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? సారీ, చేయండి.